పశ్చిమాలన్నీ అల్లాహ్వే. మీరు మీ ముఖాన్ని ఏ దిక్కుకు త్రిప్పినా అక్కడ మీకు అల్లాహ్ సమ్ముఖం లభిస్తుంది. అల్లాహ్ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన అంతా తెలిసినవాడు. అల్లాహ్ ఒకరిని తన కుమారుడుగా అనుకున్నాడు అని వారు అంటారు. కానీ అల్లాహ్ ఆ విషయాలకు అతీతుడు. ఆయన అత్యంత పవిత్రుడు. అసలు యథార్థం ఏమిటంటే భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఆయన సొంతమే. అవన్నీ ఆయన ఎడల విధేయతకు అంకితమైనవే. ఆయన ఆకాశాలకు భూమండలానికి సృష్టికర్త. తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన దానిని కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. అది వెంటనే అయిపోతుంది.